దాటగలదు, వచ్చి పడిపోగలదు ఊరి మీద. కానీ ఎందుకు రాదు? ఏమి 4 కెరటాలు వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతుంది? చెలియలి కట్ట తనకి తాను శాసనం చేసుకుంది, నేను దాటను, ఈశ్వరాజ్ఞ, నేను ఇక్కడ వరకే ఉంటాను, అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోతుంది అంతే తప్ప ఊళ్ళోకి రాదు. నీకు శక్తి ఉన్నది, నువ్వు తలుచుకుంటే ఎంతమంది కాంతలతోనైనా ఉండగలవు. కానీ ఉండను, నా జీవితంలో ఒక్క పత్నితోటే నా కామము అంతే తప్ప వేరొక స్త్రీ యందు నాకు కామము లేదు. ధర్మంతో నీ కామం ముడిపడిపోయింది, ఏకపత్ని వ్రతుడు అయిపోయావు, చెయ్యని కట్ట దాటవంతే. ఇది ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకోవడం, పుచ్చుకోవడం. డబ్బు పుచ్చుకునేటప్పుడు ధార్మికము కాకపోతే తీసుకోడు, 1 కోటి రూపాయలైనా. ధర్మము కొరకు కాకపోతే, ధార్మికము కాకపోతే 5 పైసలు కూడా ఖర్చు పెట్టాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు, అది ధార్మికమైతే. అధార్మికము ఖర్చు పెట్టడం, అధార్మికము సంపాదించడం అంతే. అర్థము ధర్మంతో, కామము ధర్మంతో ముడిపడిందనుకోండి, అది ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఆయన ఇచ్చింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో లోకం విషయంలో పరమేశ్వరుడు అలాగే ఉంటాడు అని మీరు గమనించవలసి ఉంది. వేదం ఏం చెప్పిందో అలా జీవించిన వాడిని చూసి పరమేశ్వరుడు పొంగిపోతాడు. అలా జీవించడానికి ఇష్టపడకుండా ఇంకొకలా జీవించడానికి ఇష్టపడిన వాడు ఎవరుంటాడో ఈ శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేసిన తరువాత అప్పుడు పాపపుణ్యములు లెక్కలోకి తీసి హీనోపాధులలోకి వెళ్ళిపోతే కోట్ల జన్మలు పడుతుంది మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావడానికి. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని, సనాతన ధర్మానికి ప్రాణమని అంగీకరిస్తున్నాను అని చెప్పడానికే బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తేమిటంటే, నేను సనాతన ధర్మమును అంగీకరించాను, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని గుర్తు.